ఇంత చేసిన తర్వాత మన వాళ్ళు పదండి భోజనానికి అంటారు. డాక్టర్ రారా భోజనం కూడానా? 500 ఫీజు అన్నారు, అది కూడా సంవత్సరానికి. మళ్ళీ ఇందుట్లో భోజనం అంటున్నారు. నాకేదో డౌట్గా ఉంటుంది, కిడ్నీ లేదా లేపేస్తాడు అనుకుంటా. అమ్మో జాగ్రత్తగా ఉండాలనుకుంటా. అక్కడ 5 లక్షలు కడితేనే గతి లేదు, ఇక్కడ 500 సంవత్సరానికి ఇచ్చి కూడా భోజనం ఏంట్రా బాబు అని మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. అడుగడుగునా అనుమానము, అడుగడుగునా భయము, అడుగడుగునా నిన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది ఆ దెయ్యం. కానీ వీటన్నిటిని దాటి ఈ గదిలోకి వచ్చి మీరు కూర్చున్నారంటే ఇక మీ పని అయిపోయినట్టే. మీరు ప్రెగ్నెన్సీ పొందడం పక్కా, 100కి 100% కన్ఫర్మ్. ఇక మీలో ఎవరికన్నా ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో, నాకు టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ నా ఒంట్లో ఉన్నాయంట, ఈ డాక్టర్ గారు లాగేస్తారో లాగలేరో అనే భయం ఏమన్నా ఉంటే తీసి పక్కన పడే. మీకు ప్రెగ్నెన్సీ రాకోకుండా చేయడం ఇంకా ఎవరి వల్ల కాదు. ప్రెగ్నెన్సీ మీకు కన్ఫామ్గా వచ్చి తీరుద్ది. ఇక ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందో డాక్టర్ గారు? వస్తుంది అన్నారు, బాగుంది. ఎప్పుడు వస్తుందో చెప్పి మీరు పుణ్యం కట్టుకుంటే అది ఒకటే నాకు తెలియదు. ఇవాళే రావచ్చు, ఇవాళే వస్తుంది. ఏది మీ అందరికీ ఇవాళ స్కాన్లు తీస్తాం. ఎందుకు తీస్తున్నాము? ఆల్రెడీ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి, అంతే. అంతేగాని స్కానింగ్లు పీసీఓడీలు ముదిరినయా లేతగా ఉన్నాయా అని చూడటానికి కాదు. కొంతమంది అవి అడుగుతారు, మా ముదిరినయా మేడం, సిస్టు గడ్డలు ఉన్నాయి అన్నారు ఇంతకుముందు డాక్టర్. నేను ముదిరితే వాటిని నేను సరి చేస్తాను, రిపేర్ చేసుకుంటాను, మీకేం డౌట్ లేదు. మిమ్మల్ని భయపెట్టే పనే లేదు ఇక్కడ. జస్ట్ ఒకటే మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అది ఇవాళ నుంచే మొదలవుద్ది. ప్రతి నెలకి ఒకరిద్దరికి వచ్చిన రోజే ప్రెగ్నెన్సీ వస్తుంది. నా మాటే మంత్రము. నా వీడియోలు కానీ గట్టిగా 1 మంత్ చూసారంటే నా వీడియోల్లో ఒకే పదం ఉంటుంది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, లంబు జంబుల్లాగా ఉండాలి, ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉండాలి అని చెప్తా. అలా నిజంగానే ఉన్నారనుకోండి, ఆ ప్రేమ ఫలమైన బిడ్డ వచ్చేస్తుంది. కాకపోతే దేవుడు ప్రెగ్నెన్సీ వచ్చాక నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే, ఆ ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి నా మందులు అవసరం ఉంది కాబట్టి నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి నా చేతిలో పెడతాడు అన్నమాట. ఆయన నాకు అప్పగిచ్చారు. అర్థమైందా? కాబట్టి ప్రెగ్నెన్సీ ఈరోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు, వారం తర్వాత అయినా రావచ్చు, 15 రోజుల తర్వాత అయినా రావచ్చు, నెలకైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనకు కాదులే, అదేదో ఐవీఎఫ్లో ఆపరేషన్లో పోయినాయి మనకి ఏమవుతుంది, ఏదో నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు కాదు. మొండి కేసులు మీకే ముందు వస్తాయి. 6 ఐవీఎఫ్లు పోయి డోనార్లకు వెళ్ళి సర్టిఫికేట్లకు వెళ్ళి 53 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి చివరికి టీకాతో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెంటల్ వచ్చింది. 53 లక్షలు పోయినా మెంటల్ రాలి, 250 ఇంజక్షన్లు పొడిపించుకున్నా మెంటల్ రాలా. టీకాతో ఇంజక్షన్ తెప్పించడం ఏంట్రా అని వచ్చింది. 250 ఇంజక్షన్లు పొడిచారు, అన్నీ పెళ్ళానికే పొడిచారు అందరు డాక్టర్లు. ఈ డాక్టర్ మాత్రం భార్యతో పాటు భర్తకు కూడా పొడిచాడు ఒక ఇంజక్షన్. అందుకే ఇక్కడ భార్యలకు ఎవరికి నొప్పి ఉండదు ఇంజక్షన్ చేసినప్పుడు. మా ఆయనకి పొడిచారుగా చాలు, ఎవరు పొడవలేదు డాక్టర్ గారు, మీరు పొడిచారు, చల్లగా ఉండండి.